Hi, hello. Welcome back to our YouTube channel VK Jobs Daily. Daily government jobs and IT local private job updates కోసం సబ్స్క్రైబ్ వీకే జాబ్స్ డైలీ. సో ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడడం ద్వారా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎలాంటి డౌట్స్ మీకు క్లారిఫై అనేది కావడం జరుగుతుంది. ఓకే, సో ఈ నోటిఫికేషన్ వచ్చి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో ఇది వచ్చేసి బెంగళూరు నుంచి ఈ నోటిఫికేషన్ హెడ్ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇది వచ్చేసి 3 types ఆఫ్ అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఒకటి వచ్చేసి డిప్లొమా క్యాండిడేట్స్ అండ్ ఇంకోటి వచ్చేసి గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఐటీఐ క్యాండిడేట్స్. సో ఈ 3 types ఆఫ్ అప్రెంటిస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అప్రెంటిస్ వచ్చేసి గ్రాడ్యుయేట్స్లో ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు అండ్ ఐటీఐ వాళ్ళు. ఓకే, డిప్లొమా అండ్ ఐటీఐ. సో ఇంజనీరింగ్లో బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. గ్రాడ్యుయేషన్లో నాన్ ఇంజనీరింగ్ బీకామ్ బీఎస్సీ బీఏ బీసీఏ బీబీఏ వాళ్ళు ఈ అప్రెంటిస్కి క్వాలిఫికేషన్ అండ్ అలాగే డిప్లొమా అండ్ ఐటీఐ. ఓకే, సో ఇది వచ్చేసి ఐటీఐ అప్రెంటిస్ సంబంధించినటువంటి ఎలిజిబుల్ క్రైటీరియా. సో ఇప్పుడు ఇంజనీరింగ్లో టోటల్గా 75 వేకెన్సీస్ అండ్ అలాగే నాన్ ఇంజనీరింగ్లో 30 వేకెన్సీస్ అండ్ అలాగే డిప్లొమా అండ్ ఐటీఐలో 20 వేకెన్సీ. టోటల్గా ఈ వేకెన్సీ అనేది అప్రెంటిస్ రావడం జరిగింది. ఇది వచ్చేసి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 8 మే 2025 లాస్ట్ డేటు. 9 ఏప్రిల్కి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ప్రజెంట్ అప్లికేషన్స్ రన్నింగ్లో ఉన్నాయి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అప్లై వచ్చేసి మనకు ఆఫ్లైన్లో ఉంటుంది. సో కాబట్టి ఆఫ్లైన్ మనము చేయాల్సిన పోస్ట్ యొక్క అడ్రస్ వచ్చేసి ది డైరెక్టర్ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ డిఆర్డిఓ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, పోస్ట్ బాక్స్ నెంబర్ 9302 సివి రామన్ నగర్ బెంగళూరు 560093. సో ఇది వచ్చేసి మనం పంపించాల్సిన పోస్ట్ యొక్క అడ్రస్. సో ఈ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు అప్లికేషన్ టైంలో ఈ అడ్రస్కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీకు ఈ అప్లికేషన్ ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరు రిప్లై ఇచ్చి అప్లికేషన్ ఎలా చేయాలో ప్రతి ఒక్కరికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి DRDO.gov.in అండ్ అప్లికేషన్స్ కూడా మెయిల్ కూడా చేయవచ్చు అని ఇక్కడ మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. మెయిల్ వచ్చేసి HRD.GTRE@gov.in అనే మెయిల్కి కూడా మన అప్లికేషన్స్ పంపవచ్చు అని వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో అప్రెంటిస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఇన్ GTRE. ఓకే, ఇక్కడ ఫోటో అండ్ అలాగే మీ నార్మల్గా డీటెయిల్స్ అనేది అండ్ క్వాలిఫికేషన్ ఇవన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్ నేము, ఫుల్ నేము, జెండరు, ఓకే, అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, సో 10th క్లాసు, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ మీరు కంపల్సరీగా ఫిలప్ చేసి మీకు చెప్పినట్టు అడ్రస్కి మీరు కంపల్సరీగా పోస్ట్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఫర్ ది వెరిఫికేషన్. సో ఈ డాక్యుమెంట్స్ మీరు క్లియర్గా చూసుకొని ఈ డాక్యుమెంట్స్ మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి అప్రెంటిస్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. సో ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క నిరుద్యోగులకి మన వీకే జాబ్స్ డైలీ కంపల్సరీగా హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రీగా. సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ టు మన వీకే జాబ్స్ డైలీ. గవర్నమెంట్ జాబ్స్ అండ్ లోకల్ ప్రైవేట్ జాబ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.